గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎంప్లాయీస్‌కి ఫస్ట్‌కే జీతాలు ఇవ్వాలన్న టాపిక్ పైన గవర్నమెంట్ తీవ్ర కసరత్తు చేస్తా ఉంది. సో, ఒకవేళ ఫస్ట్‌కి జీతాలు ఇవ్వకపోతే డీడీఓల పైన చర్యలు తీసుకుంటామని ఇంతకు ముందే చెప్పారు. సో, ఆ విషయానికి సంబంధించిన మళ్ళీ ఒక అప్డేట్ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల తొలి తేదీన జీతాలు అందేలా చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు చెప్పిన ఆర్డర్స్‌కి ఇది కంటిన్యూషన్. ఇందుకోసం జీతాల బిల్లులను ఆలస్యం చేయకుండా ఐఎఫ్ఎంఎస్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. సో, ఇంతకుముందు ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు. ఆ సర్క్యులర్‌లో మెన్షన్ చేసేలాగా మళ్ళీ ఏమైందంటే ఫస్ట్‌కి జీతాలు అందలేదు కొంతమందికి. సో, దాన్ని ఇటరేట్ చేస్తూ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, సో, ఈ నెల 30 తేదీకి అన్ని బిల్లులు పోర్టల్‌లో అప్‌లోడ్ కావాలని చెప్పింది. ఒకవేళ అది కాకపోతే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిందనమాట. ఇలా ఉండగా కొన్ని కార్యాలయాల్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే లింకేజ్ కావాలనమాట. ఆధార్ లింకేజ్ కావడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. సో, దాదాపు 3009 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు పోర్టల్‌లో నమోదు కాకపోవడంతో వారి బిల్లులు ప్రాసెసింగ్‌లో అడ్డంకం ఏర్పడుతుంది. వీరిలో 19 మంది ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులున్నట్టు మనకి సమాచారం ఉందన్నమాట. ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వు వెంటనే జారీ చేసి వారి వేతన బిల్లులు కూడా సమర్పించాలని అన్ని శాఖలకు సూచనలు వెళ్ళాయి. అంటే ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏమవుతుందంటే వాళ్ళకి కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీస్ పైన రెగ్యులర్‌గా ఆర్డర్స్ వస్తుంటాయన్నమాట. వాళ్ళు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు కాబట్టి వాళ్ళ కంటిన్యూయేషన్ పైన రెగ్యులర్‌గా ఒక కంటిన్యూయేషన్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, కొన్ని డిపార్ట్మెంట్స్ ఏందంటే ఒకళ్ళు ఆర్డర్ ఇవ్వడంలో డిలే చేస్తే సో, వాటిని కూడా ఎంబడే ఆర్డర్ ఇచ్చేసి వారి బిల్లులు కూడా తొందరగా ఇవ్వండి అన్నారు. ఎందుకంటే బీయింగ్ ఏ ఎంప్లాయీ అది ప్రైవేట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎవరైనా సరే ఫస్ట్‌కి జీతాలు అందాల్సింది అని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తా ఉంది. సో, అది మంచి విషయమే. ఎందుకంటే మనం చేసిన 30 రోజుల పనికి అది ఫస్ట్‌కి జీతం రావాలన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఇది మంచి విషయమే. సో, కేంద్ర ప్రాయోజిత పథకాలుంటాయి. ఇవి మీకు తెలుసో తెలీదు కానీ కొంతమంది ఉద్యోగులుంటారు. వాళ్ళకి సెంట్రల్ ఫండింగ్ పైన డబ్బులొస్తాయి. అంటే వాళ్ళ సాలరీ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! వాటికి సంబంధించింది ఫండ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదనమాట. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. కొన్నిట్లో ప్రపోర్షనేట్స్ ఉంటాయి. అంటే 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 50% సెంట్రల్ ఇస్తుంది. 25% స్టేట్ ఇస్తే 75% సెంట్రల్ ఇస్తుంది. సో, అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఈ జనరల్‌గా కొన్ని యూనివర్సిటీస్‌లో లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చే ఫండింగ్ పైన జీతాలిచ్చే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకపోతే ఫండింగ్ అనేది సెంట్రల్ ఇస్తుంది కాబట్టి సో, అలాంటివి కూడా ఎలాంటి ఆలస్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియను సమన్వయం చేసే బాధ్యతను రాష్ట్ర నోడల్ అధికారిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించిందన్నమాట. సో, ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల కోసం సుమారు 4,500 పెన్షనర్లకు 2,500 అవసరమవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అవసరమైన నిధుల సమీకరణతో పాటు జీతాల చెల్లింపులు సమయానికి పూర్తయ్యేలా ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తా ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని రోజులు దాదాపు ఒక 6, 7 మంత్స్ ముందో 1 ఇయర్ ముందో జీతాలు టైంకి అందకపోతే ఎంప్లాయీస్ ఆందోళన చెందారు కాబట్టి సో, ఇది టైం ఫస్ట్‌కి అట్లీస్ట్ జీతం ఇవ్వాలి అన్న ఉద్దేశ్యం అనేది గవర్నమెంట్ చేస్తా ఉంది. సో, దీనికి సంబంధించిన డీడీఓలు ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్‌కి సంబంధించిన పే బిల్స్ ప్రాపర్ టైమ్‌లో ప్రాసెస్ అవ్వాలా లేదా చూసుకోండి. ఎందుకంటే డెఫినిట్‌గా ఏమైనా ఇష్యూ అయితే మాత్రం డీడీఓస్‌ని రెస్పాన్సిబుల్ చేస్తా అన్నారు కాబట్టి సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, మీకందరికీ ఫస్ట్‌కి జీతాలు వస్తున్నాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇలాంటి వీడియోస్ మీ డీడీఓస్‌కి వాళ్ళకి లేకపోతే సంబంధిత ఉద్యోగులకు కూడా అవసరం కాబట్టి అందరూ ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.